ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. మనకు శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పూజా విధానం, వ్రతం ఏదైనా ఉంది అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతం. అవును తల్లి. ఈ వ్రత విధానం ఏ రకంగా ఉండాలి అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకన్నా ముందర వాళ్ళు ఎవరైనా ఆచరిస్తానే ఆచరించాలి, లేదంటే ఆచరించకూడదు అని చెప్పి. కానీ భగవంతుడి ఆరాధన, అమ్మవారైనా స్వామివారైనా ఎవరైనా భగవంతుడిని ఆరాధించాలంటే అది వంతన ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది ఒక పెద్ద ప్రశ్న నిజంగా. అంటే చాలా ఇళ్లలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ వ్రతం ఒకసారి ఆచరించిన తర్వాత మనం కొన్నిసార్లు సంకల్పం చెప్పుకుంటాం. కొన్ని నెలలు మాత్రమే, లేకపోతే కొన్ని సంవత్సరాలు మాత్రమే అని చెప్పి. అలా చేసే వ్రతమా? లేదంటే ప్రతి సంవత్సరము చేసుకోవాల్సిందేనా ఖచ్చితంగా? ఈ వ్రతం చేయాల్సిన వాళ్ళు ముందు గాని, ఆ రోజు గాని ఎటువంటి నియమాలు పాటించాలి? ఇవన్నీ కూడా వివరంగా తెలియజేయండి. తప్పకుండా తల్లి. మీరు దీంట్లో 2-3 ప్రశ్నలు వచ్చాయి, వాటిని విడివిడిగా సమాధానం అలాగే చెప్తాం. అండి. ఒకటి, ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోవాలంటే మన పూర్వీకులు, వాళ్ళ అత్తయ్య గారో లేదా వాళ్ళ అత్తయ్య గారో ఖచ్చితంగా చేసుకుని ఉండాలా? అవసరం లేదు తల్లి. చారుమతి అనే ఆవిడకి లక్ష్మీదేవి కల్లో వచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య గారు చేసుకోలేదు. అవును. మరి అప్పుడు ఆవిడ చేసుకుంది కదా, ఆవిడ అప్పుడు ఏమైనా తప్ప? అలా మీకు ఆ వ్రతం చేసుకునేటువంటి విషయంలో ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఇన్ని సంవత్సరాలని పెట్టుకునేటువంటిది మీ సౌలభ్యమే తల్లి. ఉదాహరణకు మీకు సౌభాగ్యం కోసం నేను ఒక 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ పెట్టుకుంటున్నారనుకోండి, అది మీ ఇష్టమే. తర్వాత కూడా కుదిరిందనుకోండి, కంటిన్యూ చేయొచ్చు. ఆ సంకల్పం అయిపోయిన తర్వాత కూడా మధ్యలో ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆలోచన పెట్టుకోనక్కర్లేదు, చేస్తూనే ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి నేను ఒక ప్రత్యేకంగా చేశాననుకోండి, మరుసటిసారి కూడా నేను అలానే చెయ్యాలా? లేదు ఆ సంవత్సరం నా వీలును బట్టి, నా వసతిని బట్టి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చా? ఆడంబరం ముఖ్యం కాదు తల్లి, భక్తి మాత్రమే ముఖ్యం. మీరు ఒక్కరిని పిలిచి మీరు తాంబూలం ఇచ్చుకున్నా సరిపోతుంది. మీరు పెద్దగా ఆడంబరం చేసుకుని, పెద్దగా వస్త్రాలు కొనుక్కొని, పెద్దగా అలంకారాలు చేసుకోవాలంటే ప్రతి సంవత్సరం బడ్జెట్ కుదరదు. అవును. అందుకోసం మీరు ఒక్కరే ఉండి చేసుకొని, మీరు వాళ్ళకి ఒక జాకెట్ పీసు, పసుపు కుంకుమ పెట్టి చేసుకున్న ఒక 1000 రూపాయల లోపు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ప్రతిసారి ఆడంబరంగా కాకుండా భక్తితో చేయటానికి ప్రయత్నం చేయండి. చాలా తొందరగా మహాలక్ష్మి అనుగ్రహం ఇస్తుంది. ఇందులో ఇంకొక ప్రశ్న ఏమిటంటే, దీన్ని చేసుకునేటువంటి పద్ధతి 2 రకాలుగా ఉంటాయని. అవును కదమ్మా? అవును. ఆ 2 రకాల పద్ధతుల్లో 2 మంచివే తల్లి. ఎవరు ఎలా చేసుకున్నా అనుగ్రహం కోసమే చేసుకుంటున్నారు. అవును. నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా చేసుకునే వాళ్ళు? సాధారణంగా ఇది వచ్చేది శ్రావణ మాసం 2వ శుక్రవారం చేసుకుంటారు. అవును. 2వ శుక్రవారం చేసుకోవాలంటే 90% మంది స్త్రీలు మొదటి రోజు నుంచే, శ్రావణ మాసం మొదటి రోజు నుంచే నియమాలు పాటిస్తారు. అవి నేలపైన పడుకోవటం, చన్నీటి స్నానం చేయటం, లేదు మాంసాహారం ఆ నెల పూర్తి అంతా తీసుకోకపోవటం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకపోవటం, ఇవి సాధారణమైన నియమాలు. ఆ రోజు ప్రత్యేకించి శుక్రవారం, దానికి ముందు వచ్చేటువంటి గురువారం, ఈ 2 రోజులు పాటించవలసిన నియమం ఉపవాసం తల్లి. గురువారం రాత్రి కొంచెంగా ఆహారం తీసుకొని, ఆ రోజు గురువారం రాత్రి నిజంగా తీసుకోకపోయినా పర్లేదు, శుక్రవారం ఉదయం నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా కార్యక్రమం చేయటం. ఇప్పుడు ఈ పూజా విధానం అంతా కూడా ఎక్కువగా సామాన్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధనలు సాయంకాల సమయంలో చేస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలమే చేయాలా? లేదు పొద్దున్నే అన్ని కంప్లీట్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళు పొద్దున కంప్లీట్ చేసుకొని సాయంత్రం వాయినాలు ఇచ్చుకుంటే సరిపోతుందా? ఇప్పుడు 2 రకాలుగా చేస్తున్నారన్న ఉద్దేశం ఇదే తల్లి. ఉదయం కొంతమంది చేస్తున్నారు, సాయంత్రం కొంతమంది చేస్తున్నారు. సాయంత్రం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే. ఉదయం మేము అంతసేపు ఉండలేము, మాకు శరీరం అంతా సహకరించదు, షుగరు వంటివి ఉన్నాయి అనుకునేవారు మాత్రమే ఉదయం పూట చేసుకోవటం మంచిది. ఉదయం పూట చేసుకొని, కొంతమంది స్నేహితులు ఎవరైనా సాయంత్రం పూట వస్తారు అంటే వాళ్ళకి సాయంత్రం పూట వాయినాలు ఇచ్చుకోవటం, ఉదయమే వస్తారంటే ఉదయం కూడా ఇచ్చుకోవటం, ఇవ్వచ్చు కూడా. పూజ అయిపోయిందంటేనే వాయినం ఇవ్వచ్చని, ఎందుకంటే వాయిన దాన మంత్రం అప్పుడు చెప్పేస్తారు, అయిపోతుంది కదా, అయిపోతే ఇవ్వచ్చు. సాయంత్రం చేసుకునే వాళ్ళు గురువారం రాత్రి తిన్నదే తప్ప మళ్ళీ శుక్రవారం ఉదయం ఏమీ తినకూడదు. అంటే కటిక ఉపవాసం అంటే వాళ్ళకి అవసరాన్ని బట్టి పాలు తాగొచ్చు, పళ్ళు తినొచ్చు, చప్పిడి పిండి తినొచ్చు, ఇలాంటివి ఇడ్లీ ఉప్మా లాంటి వాటి కూడా తీసుకోవచ్చు తల్లి. అదే టిఫిన్ అల్పాహారం లాంటివి తీసుకొని మనం చేసుకోవచ్చు. కొంచెం బాగా ఉండగలిగితే పాలు సరిపోతాయి. పాలు పళ్ళు తీసుకుని
సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఉదాహరణకు 5:30, 5:40 ఆ ప్రాంతంలో మొదలు పెట్టగలిగితే 6:30, 7 మధ్యలో అయిపోతుంది. అప్పటి నుంచి మనం వాయినాలు ఇచ్చుకోవటం, అన్నీ చేసుకోవటం, అవసరమైతే ఉపవాసం ఉండొచ్చు. లేదంటే ఆ పూజ అయ్యేంత వరకు మాత్రమే ఉపవాసం పెట్టుకొని అప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టినటువంటి అన్నము, ప్రసాదం అవి కూడా మనం భోజన రూపంలో తీసుకోవచ్చు తల్లి. ఓకే. ఇప్పుడు వాయనాలు ఇచ్చే ఈ విధానం ఉంది కదండీ! వాయనాలు ఇచ్చేటప్పుడు గర్భవతిగా ఉన్న స్త్రీకి వాయనం ఇవ్వొచ్చా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అలా ఇవ్వొచ్చంటారా? ఇవ్వకూడదు తల్లి. హ్మ్. 3 నెలల తర్వాత గర్భవతి ఇక్కడికి రాదు కదా! హ్మ్. ఆవిడకి కూడా ఓ సంశయం ఉంటుంది కదా! అక్కడ అంతమంది ఉంటారు, పెద్ద హడావిడి చేస్తారు. నేను ఎలా వచ్చి తీసుకోవాలనే డౌట్ ఆవిడకి కూడా ఉంటుంది. హ్మ్. గర్భవతిగా ఉన్న స్త్రీకి ఇవ్వకపోవడమే మంచిది. కారణం ఓకే. ఏమిటంటే గర్భంలో ఉండే పిండం అది 3 నెలల తర్వాత 3 నెలల వరకు ఇస్తే ఏ ఇబ్బంది లేదు. హ్మ్. 3 నెలల తర్వాత వచ్చేటువంటైతే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది ఆవిడకే. ఆహా! హ్మ్. అంటే ఇప్పుడు శుభప్రదమైన ఒక కార్యక్రమమే గదండీ! వాయనం ఇవ్వడము అనంటే అదేనమ్మా. ఎందుకని ఇబ్బంది? ఎందుకంటే లోపల బిడ్డ అలజడి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ వాయినం ఇచ్చేటప్పుడు ఎవరూ లేకపోతే ఏ ఇబ్బంది కాదు. హ్మ్. కానీ అక్కడ వాయినం ఇచ్చేటప్పుడు చాలా రకాలైన సౌండ్లుంటాయి. హ్మ్. ఆ సౌండ్లన్నిటికీ బిడ్డ అలజడి చెందుతూ ప్లస్ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఎక్కడ మహాలక్ష్మి ఆవాహనం చేయటం, అక్కడ అందరూ మంత్రాలు చదవటం, స్తోత్రాలు చదవటం అదంతా ఒక పెద్ద ఎనర్జీ ఉంటుంది. హ్మ్. అంత పెద్ద ఎనర్జీని ఈ లోపల ఉండేటువంటి బిడ్డ తీసుకోలేదు. అందుకే మీరు ఓ విషయం కూడా వినే ఉంటారు. 3 నెలల తర్వాత స్త్రీలు గర్భవతిగా ఉన్నవారు ఆలయానికి వెళ్ళకూడదు అని. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ వీళ్ళు తట్టుకునేటువంటి శక్తి ఉండదు. హ్మ్. అందుకోసమే ఆ సందర్భాల్లో గర్భవతులకు ఈ వాయినాలు ఇవ్వకపోవటం కానీ, ఓకే. లేదా ఆలయాలకు వెళ్ళకూడదని చెప్పటం కానీ చెప్పేది ఇందుకోసమే తల్లి. ఆ లోపల ఉండేటువంటి బిడ్డ క్షేమం కోసమే ఇటువంటివి చెప్తారు. ఇప్పుడు ఈ వాయనము అనంటే మామూలుగా ఎవరికి తోచిన రకంగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఓన్లీ ఒక పండేదో ఇచ్చి పసుపు, కుంకుమ, తమలపాకులు జాకెట్ పీసులు. ఇలా. కొంతమంది సాంప్రదాయంగా మంచిగా ఒక శారీ గానివ్వండి, లేదు స్తోమత ఉన్న వాళ్ళు, అలా లేదు అనుకుంటే మీరన్నట్టుగా ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఎక్కువగా వరలక్ష్మి వ్రతం అనగానే శనగలు, నానబెట్టిన శనగలు వాయనంలో ఇస్తూ ఉంటారు. అసలు నిజంగా శాస్త్ర ప్రకారంగా ఉన్న పద్ధతి ఏంటి? వాయనం అంటే ఏమేం వస్తువులొస్తాయి? ఇవే తల్లి మీరు చెప్పినవన్నీ వస్తాయి. శనగలు వస్తాయి. హ్మ్. మంగళకరమైన ద్రవ్యాలన్నీ వస్తాయి. హుహు. మంగళకరమైన ద్రవ్యాలంటే పువ్వులు, పసుపు, కుంకుమ, ఇంకా ఈ తమలపాకులు, తాంబూలం పెట్టి జాకెట్ వాళ్ళ శక్తి అనుసారం మీరు చెప్పినట్టుగా చీర పెట్టటం. చీర పెట్టలేని వారు ఏదైనా వస్త్రం జాకెట్ పీస్ లాంటివి పెట్టిస్తే సరిపోతుంది. శనగలు, పళ్ళు, పువ్వులు, పసుపు, కుంకుమ అయితే సరిపోతుంది. ఓకే. ఇవి అందరూ ఇచ్చుకోదగినవి. హ్మ్. ఇంకా వాళ్ళ శక్తి అనుసారం కొంతమంది బంగారం పెట్టించే వాళ్ళు ఉంటారు. హ్మ్. ఎందుకంటే ఆ రోజు మహాలక్ష్మి ప్రీతిపాత్రమైన బంగారం అవును. కూడా ఇస్తారు. ఇంకా వస్త్రం ఇస్తారు. ఎరుపు రకమైన వస్త్రాలు ఇస్తుంటారు. ఏదైనా వారి శక్తి అనుసారం. కానీ ఖచ్చితంగా ఇవ్వవలసినవి నానబెట్టిన శనగలు, హ్మ్. అరటిపళ్ళు, మంగళకరమైన ద్రవ్యాలు పసుపు, కుంకుమ లాంటివి ఇస్తే సరిపోతుంది తల్లి. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం రోజున కలశ స్థాపన అనేది అవసరమా? లేదు అనంటే నార్మల్‌గా చేసుకోవచ్చా? అంటే కొంతమంది కలశం పెట్టి చేస్తూ ఉంటారు. కొంతమంది కలశం లేకుండా మామూలుగా అమ్మవారి రూపు ఏదైనా పెట్టి, తర్వాత ఒక శారీ లాగా అలంకరించుకొని, నగలన్నీ వేసుకొని, అంతవరకు మాత్రమే చేసుకొని, నైవేద్యాలు ఇవన్నీ చేసుకొని, అలా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది పురోహితులను పిలిచి చేసుకుంటారు. అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి? ఇక్కడే 2 పద్ధతులు విడిపోయాయి తల్లి. హ్మ్. మాకు కలశం పెట్టే ఆచారం ఉందండి అని ఒకరంటారు. హ్మ్. మా కలశం పెట్టే ఆచారం లేదండి. మేము పెట్టుకోవట్లేదు. మా అత్తయ్య గారు మాకు పెట్టలేదు, నేర్పించలేదని అంటారు. హ్మ్. అవును కదా! ఈ 2 పద్ధతులు కలశం పెట్టే ఆచారమే కరెక్ట్ తల్లి. హ్మ్. వాళ్ళు రూపు పెట్టుకున్న, అమ్మవారి స్వరూపం పెట్టుకున్న అది అలంకారం కోసమే. అమ్మవారు ఆవాహనమయ్యేది కలశంలోనే. మీకు మీ అత్తయ్య గారు పెట్టలేదంటే అది మీ అత్తయ్య గారు తప్పే తప్ప శాస్త్రం తప్పు కాదు. శాస్త్రంలో ఖచ్చితంగా కలశం పెట్టి అర్చన చేయాలనే చెప్పింది. హ్మ్. ఆ కలశానికే మనం మూలం మహాలక్ష్మి అమ్మవారు వచ్చి ఉండేదే కలశంలో. హ్మ్. ఇంకా మీకు కలశం పెట్టే ఆచారమే లేనప్పుడు అమ్మవారు మీరు చూసుకోవడానికి ఫోటోల్లోనే ఉంటారు తప్ప మూలంగా ఉండరు. ఓకే. ఒకవేళ అటువంటి సందర్భాల్లో మాకు మా అత్తయ్య గారు చెప్పలేదు కానీ మేము అలా చేయడానికి కలశం పెట్టి చేయడానికి ఇష్టపడట్లేదు అన్న సందర్భంలో ఇంకో మార్గం ఉంది. హ్మ్. తమలపాకులో 2 వక్కలు, 2 ఖర్జూర పళ్ళు, 2 పసుపు కొమ్ములు పెట్టి లక్ష్మీదేవిని ఆవాహన చేసి అక్కడ పూజ చేయటం. ఓకే. ఇదొక పద్ధతి.
ఈ రెండే ఇప్పుడు చేసుకోవాల్సిన పద్ధతి. కానీ ఏ విధంగా అయినా నన్ను అడిగితే శాస్త్రరీత్యా కలశం పెట్టి చేసుకోవటమే ఉత్తమమైన పద్ధతి. మీ అత్తయ్య గారు చేసుకోలేదంటే అది మీ అత్తయ్య గారికి తెలియకపోవచ్చేమో, కానీ శాస్త్రంలో అయితే కలశం పెట్టి చేసుకోవాలన్నదే ఉంది తల్లి. ఇప్పుడు ఏ పూజ చేసినా మనం తొలి పూజ గణపతికి చేయాలంటారు. అవును తల్లి. ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజున కూడా ముందుగా పసుపు గణపతి చేసి పూజ అయిన అనంతరమే అమ్మవారి ఆరాధన చేయాలా, లేదంటే అవసరం లేదంటారా? ముందుగా గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని ఆ కలశంలో ఆవాహన చేసి లక్ష్మీదేవి స్తోత్రం చెప్పుకొని తర్వాత స్తోత్రాలు మహాలక్ష్మి అష్టకం అని లేదా కనకధారాస్తవం అని ఇలా వాళ్ళకు వచ్చిన స్తోత్రాలు చెప్పుకొని, ఇంకా కొంతమంది ఎక్కువ మంది ఉన్నారనుకోండి మణిద్వీప వర్ణన లాంటి వాటిని కూడా చదువుకొని అప్పుడు ధూపదీప నైవేద్యాలు వీళ్ళు వండిన నైవేద్యాలు పెట్టి అందరికీ ప్రసాదం పెట్టి మీరు తీసుకుంటే ఇదొక, ఇంకా దీంట్లో పద్ధతి జోడించగలిగితే అమ్మవారి విగ్రహం ఉందనుకోండి, లక్ష్మీదేవి విగ్రహం, దానికి పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసి దాన్ని తీర్థం కూడా ఇవ్వచ్చు. ఇప్పటిదాకా మీరు అడిగిన ప్రశ్నలో పురోహితుల్ని పిలిచి చేసుకోవాలా, మనమే చేసుకోవచ్చా? మీకు పద్ధతి వస్తే మీరే చేసుకోవచ్చు. మీకు పద్ధతి రాదు, కన్ఫ్యూషన్లో ఉంటారు అనుకుంటే మీరు పురోహితుల్ని పిలుచుకోవచ్చు. ఏదైనా మీ సౌలభ్యం. వరలక్ష్మి వ్రత విధానం పుస్తకం దొరుకుతుంది కదా, ఆ పుస్తకం ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళు చేసుకుంటే కరెక్ట్ ప్రాసెస్ లో వెళ్తున్నట్టేనా? అంతేనమ్మా, సరిపోతుంది. ఆ పుస్తకాన్ని బట్టి మీరు అందులో ఉండే మంత్రాలు మీరు సరిగ్గా పలకగలుగుతున్నారు, స్పష్టంగా ఎటువంటి తప్పులు లేకుండా మీరు చేసుకోగలుగుతున్నారంటే మీరు ఆ పుస్తకాన్ని ఫాలో అవ్వచ్చు. లేదు మీకు సంశయాలు ఉన్నాయి, మాకంత పని మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు పురోహితుల్ని పిలుచుకోవచ్చు. ఇప్పుడు పూజ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పువ్వులు, అక్షతలు, నైవేద్యం. ప్రత్యేకించి ఆ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం విశేషమైనది ఏదైనా ఉందా? అక్షతల విషయానికి వస్తే కూడా పసుపు అక్షతలు, కుంకుమ అక్షతలు అని రకరకాలుగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చేస్తారు. ఈరోజు విశేషంగా అక్షతల్లో కూడా ఏదైనా విశేషం ఉంటుందా? వీటి గురించి కూడా. అక్షతల విషయానికి వస్తే రెండూ మంగళకరమైనవే తల్లి. పసుపు మంగళకరమైనదే, కుంకుమ మంగళకరమైనదే. దాంట్లో కలిపే విధానమే వేరు. దాంట్లో నీళ్లు వేసి కలిపారనుకోండి ఆ ఒక్కరోజే వాడగలరు, నెయ్యి వేసి కలిపారనుకోండి ఎన్ని రోజులైనా వాడుకోగలరు. పసుపు కుంకుమ రెండు వేసి కలపచ్చా? కలపచ్చమ్మా. మంగళకరమైన ద్రవ్యాలు దాంట్లో గంధం వేసి అయినా కలుపుకోవచ్చు, కాస్త పచ్చకర్పూరం వేస్తే ఇంకా పొడిగా కూడా ఉంటాయి, అలా వేసి కలుపుకున్నా సరిపోతుంది. నైవేద్య విషయానికి వస్తే పానకం, వడపప్పు పెట్టడం, ఇంకా చిత్రాన్నము, పులిహోర లాంటివి చేయటం విశేషం తల్లి. ఇంకా బాగా మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైనది పాలతో చేసినటువంటి క్షీరాన్నం. పాలతో చేసిన క్షీరాన్నం నైవేద్యం పట్టగలిగితే అమ్మవారు తొందరగా ప్రసన్నమవుతుంది. అందులో ఈ వరలక్ష్మి వ్రతం అనే దానికి మూల ప్రత్యేకతే పరమాన్నం. పరమాన్నం, క్షీరాన్నం ఈ రెండు విడివిడిగా అయినా చేయొచ్చు, లేదంత అవకాశం లేకపోతే పరమాన్నం చేసైనా నైవేద్యం పెట్టినా సరిపోతుంది తల్లి. ఓకే. ఇప్పుడు మనం సాయంకాలం పూజ అయిపోయిన అనంతరము అంటే మనం కలశం పెడతాము, ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ఏ రోజున చేయాలి? అది ఆ రోజే చేయాల్సి ఉంటుందా, మరుసటి రోజు పొద్దున చేసి అప్పుడే అవన్నీ తీసేయాల్సి ఉంటుంది? సంప్రదాయానుసారంగా శుక్రవారం ఎవరు ఉద్వాసన చెప్పరు తల్లి. లక్ష్మీదేవిని ఇంటి నుంచి శుక్రవారం పంపిస్తామా అని ఓ మాట కూడా ఉంటుంది. అవును. అందుకోసం శుక్రవారం చేయకుండా శనివారం ఉదయం చేసుకోవచ్చు. అంతవరకు ఆ దీపారాధన ఉంచటం, ఆ కలశాన్ని కదల్చకుండా ఉండటం, అమ్మవారి ప్రతిమను ఎవరు ముట్టుకోకుండా అంటే కదపకుండా ఉండటం వంటివి బాధ్యత వాళ్ళు చూసుకోవాలి. అంటే యథావిధిగా మరుసటి రోజు అంటే శనివారం రోజు పొద్దున పూజా కార్యక్రమాలు, నైవేద్యం, నివేదన ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఉద్వాసన చేసుకోవచ్చు తల్లి, సరిపోతుంది. ఆ పూజ కూడా పెద్దగా ఈ రోజు శుక్రవారం చేసినంత పెద్ద పూజ కాకుండా మామూలుగా సామాన్యమైన పూజ చేసి మీకు అష్టోత్తరం వస్తే ప్రకృత్యై నమః, వికృత్యై నమః అష్టోత్తరాలు దొరుకుతాయి. ఇలా అష్టోత్తరం చెప్పుకొని ధూపము, దీపం, నైవేద్యంతో కొబ్బరికాయ కొట్టినా సరిపోతుంది. అలా ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి చూపిస్తే సరిపోతుంది. ఆ రోజు ఉద్వాసన చేస్తే శనివారంతో కార్యక్రమం పూర్తవుతుంది. శుక్రవారం మాత్రం ఉద్వాసన ఏ సౌభాగ్య స్త్రీ చెయ్యదు దాదాపు. అది తల్లి. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.